హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ వైజ్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోయే విషయం మీ మనసుని షాక్ అయ్యేలా చేస్తుంది. అయితే ఇది ఒక క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ థియరీ, అంటే మనిషి ఎప్పటికీ చనిపోడు అనే సైన్స్ ఆలోచన. ఇది నిజంగా సాధ్యమా, లేక మనం ఊహల్లోనే బ్రతుకుతున్నామా? అయితే ఈ వీడియో చూడండి ఎండ్ వరకు, మీ బ్రెయిన్ ఓవర్లోడ్ అవుతుంది. సో లెట్స్ బిగిన్ ద పార్ట్ 1. అయితే ముందుగా ఈ క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ అంటే ఏమిటో చూద్దాం. ఇది క్వాంటమ్ మెకానిక్స్ అనే సైన్స్ ఫీల్డ్లో ఉన్న ఒక ఆలోచన. అయితే ప్రతిసారి మనం చనిపోయే పరిస్థితి వస్తే విశ్వం మనల్ని ఇంకో యూనివర్స్కి షిఫ్ట్ చేస్తుంది. సరిగ్గా చెప్పాలంటే నీకు ఒక ప్రమాదం జరగబోతుంది అని అనుకో, నువ్వు చనిపోవడం అంటూ జరగదు. ఎందుకంటే నీ చావు జరగని యూనివర్స్లో నీ అవగాహన కొనసాగుతుంది. దీని అర్థం నీకు మాత్రం చావు అనుభవం అసలు ఉండదు. నువ్వు ఎప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటావు. పార్ట్ 2లోకి వెళ్దాం. షోడింగర్స్ క్యాట్ ఎక్స్పెరిమెంట్. అయితే ఇది ఒక ఎక్స్పెరిమెంట్. బెయిన్ షోడింగర్ అనే ఒక సైంటిస్ట్ ఒక బాక్స్లో పిల్లిని పెట్టి ఒక పాయిజన్ బాటిల్ అలాగే రేడియో యాక్టివ్ యాటమ్ని పెట్టారు. ఆ యాటమ్ డికే అయితే పాయిజన్ రిలీజ్ అవుతుంది, పిల్లి చనిపోతుంది, లేదంటే పిల్లి బతుకుతుంది. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం యాటమ్ ఒకేసారి డికే ప్లస్ అన్డికేడ్ స్టేజ్లో కూడా ఉంటుంది. అంటే పిల్లి కూడా డెడ్ అండ్ అలైవ్ రెండిట్లో ఒకేసారి ఉంటుంది. అలానే మనం కూడా చనిపోయామా లేదా బతుకున్నామా అన్నది అబ్జర్వర్ మీద ఆధారపడి ఉంటుందా? ఇదే క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ లాజిక్ కి బేస్. సో పార్ట్ 3, ద మెనీ వరల్డ్స్ థియరీ. ఇప్పుడు మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ అనే కాన్సెప్ట్ కి వచ్చాం. ఇది ఏం చెప్తుందంటే ప్రతి నిర్ణయం, ప్రతి అవకాశం ఒక కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేసింది. ఉదాహరణకు, నువ్వు రోడ్డు దాటుతున్నావు, ఒక యూనివర్స్ లోకి నువ్వు సేఫ్ గా వెళ్ళావు. మరో యూనివర్స్ లో నీకు యాక్సిడెంట్ జరిగింది, కానీ నీ కాన్షియస్ మాత్రం ఎప్పుడు బతికిన యూనివర్స్ లోనే ఉంటుంది. అంటే నీకు మరణం ఎప్పుడు అనుభవం కావడం జరగదు. ఇది విన్నాక మనసు బ్లాస్ట్ అవుతుంది కదా, ఎందుకంటే దీని ప్రకారం నువ్వు నిజంగా ఎప్పటికీ చనిపోవు. సో పార్ట్ 4, ఇట్ ఈస్ సైంటిఫిషియల్లీ పాసిబుల్. ఇది నిజంగా సాధ్యమా? సైన్స్ ఇప్పటి వరకు దీన్ని ప్రూవ్ చేయలేదు. ఇది ప్యూర్ థియరాటికల్ థాట్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే. క్వాంటమ్ మెకానిక్స్ లో అబ్జర్వర్ ఎఫెక్ట్ కాన్షియస్నెస్ అనే కాన్సెప్ట్ ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కానీ కొన్ని ఫిజిస్టులు చెప్తుంది ఏంటంటే చావు అనుభవం మన అవగాహనలో మాత్రమే జరుగుతుంది. వాస్తవానికి మన బ్రెయిన్ మరో యూనివర్స్ లో కొనసాగవచ్చు, కానీ మనం అది గుర్తు పెట్టుకోలేము. సో పార్ట్ 5, మైండ్ ట్విస్ట్ అండ్ ఫైనల్ థాట్. ఇప్పుడు ఒకసారి ఆలోచించు, నీకు ఒక పెద్ద ప్రమాదం అయితే అందులో నుండి ఎప్పుడైనా మిరాకిల్గా బయటపడ్డావా? అంటే క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ ప్రకారం నువ్వు చనిపోయిన యూనివర్స్లో కాదు, బతుకున్న యూనివర్స్లో ఉన్నావు. అంటే మనం ఇప్పుడు ఉన్నాం. అయితే ఇప్పటికే ఎన్నో యూనివర్స్లో మన వెర్షన్స్ చనిపోయి ఉండొచ్చు. ఇది సైన్స్లో ఇంకా ప్రూవ్ కాలేదు. ఆలోచన మాత్రం స్పైన్ చిల్లింగ్. ఇది మనకు చెప్పేది మన ఎగ్జిస్టెన్స్, ఇట్ ఈస్ సెల్ఫ్ ఈజ్ ఏ క్వాంటమ్ మిస్టరీ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం వెన్ యూ ఎస్కేప్డ్ ఫ్రమ్ డేంజర్, జస్ట్ థింక్, మేబీ యూ జస్ట్ జంప్డ్ ఇన్ టు అనదర్ యూనివర్స్. లాస్ట్ వన్, ద టైమ్ లూప్ థియరీ. అయితే ఇప్పుడు ఒకసారి ఊహించు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఏదో విధంగా నీ చైతన్యం నిలిచిపోతే అదే క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీలో చెప్పినట్టు నువ్వు చనిపోవు, కానీ మరో యూనివర్స్లో బతికే వాడివి అవుతావు. కానీ టైమ్ లూప్ థియరీలో దానికంటే ఇంకో లెవెల్లో ఉంది. దీని ప్రకారం చనిపోయిన తర్వాత నీ టైం రీసెట్ అవుతుంది. అంటే నీ జీవితం మళ్ళీ మొదలవుతుంది. అదే సీన్, అదే పుట్టుక, అదే సంఘటనలు. కానీ ట్విస్ట్ ఏంటంటే నీకేమీ గుర్తుండదు. నువ్వు అనుకుంటావు ఇది మళ్ళీ నా మొదటి జీవితం అని, కానీ అది అప్పటికే వందల వేల సార్లు జరిగిపోయి ఉండొచ్చు. ఈ థియరీ ప్రకారం మనం టైం లైన్లో ముందుకెళ్తామని అనుకుంటున్నాం, కానీ నిజానికి మనం ఒక లూప్లో చిక్కుకుపోయాం. మనం పుట్టి, జీవించి, చనిపోతాం, మళ్ళీ పుట్టి, అదే లైఫ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది విన్నప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది, అయితే డెసిషన్స్, మన ఫేట్ అన్ని ప్రిడిటర్మైనా అని. అయితే మనకు ఫ్రీడమ్ లేదా డెస్టినీ ఆల్రెడీ లాక్డ్గా ఉందా? కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే ఒక చిన్న సబాటమిక్ పార్టికల్ కూడా టైం రివర్స్లో ప్రవర్తిస్తుందని. అంటే క్వాంటమ్ లెవెల్లో టైం ఒక సర్కిల్లా తిరుగుతుందని మాట. అది నిజమైతే మన ఎగ్జిస్టెన్స్ కూడా అదే సర్కిల్లో ఉండొచ్చు. మరి ఇదే కారణం కావచ్చు మనకు కొన్నిసార్లు ఇది నేను
ఇంతకు ముందే చూశానేమో అనే డేజావు ఫీలింగ్ కలగచ్చు. అది ఆ లూప్లో చిన్న గుర్తు కావచ్చు. గత జీవితంలో చూసిన సీన్ను మన మనసు క్షణం పాటు గుర్తుపట్టినట్టు. ఇప్పుడు ఒకసారి ఆలోచించు. నువ్వు ఈ వీడియో చూస్తున్నా బహుశా ఇదే సీన్ నువ్వు గత లూప్లో కూడా చూసి ఉండవచ్చు. మళ్ళీ వచ్చే లూప్లో కూడా నువ్వు ఇదే వీడియో మళ్ళీ చూడబోతున్నావేమో. జీవితం అనేది లీనియర్ కాదు, ఇది ఒక మిస్టరీ లూప్ కావచ్చు. మనమందరం టైంలో ప్రయాణికులమే, కానీ మన దారి ఎప్పుడు అదే పాయింట్కి తిరిగి వస్తుంది. మరి నిజమేంటో ఇది మనం ఆ లూప్లో బయటపడే వరకు ఎవరికీ తెలీదు. లేదా మనం నిజంగా బయటపడతామా కూడా తెలీదు. అయితే మీరు ఈ క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ అలాగే ఈ టైం లూప్ని నమ్ముతారా, లేదా అది కేవలం ఇల్యూషన్ అనుకుంటారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాక్ట్స్ వైజ్ ఇన్ తెలుగు.